హే పరారే 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 పందంలో జయం పరారే చెలోరే చెలోరే చిందేసి చెలోరే గమ్యంలో విజయం మనదేరా లిరిక్స్ నేనే మచ్చాను. వెల్కమ్ టు తెలుగు 70 మచ్చ ఏంటి మంచి ఊపు మీద ఉన్నాం. ఇలాంటి పాట వేసాడు మచ్చా ఈ రోజు. అంటే బిగ్ బాస్ మొత్తం ఏం జరుగుద్ది ఈ రోజు అని ఈ పాటలో మొత్తం ఉంటది. మనం గెలవాలి, పందాలు వస్తాయి, అన్నిట్లో గెలిస్తే మీరు విజయం సాధించవచ్చు అనే టైప్ లో ఈ పాట అయితే వేసారే నాకు అనిపించింది. ఈ రోజు రివ్యూలోకి వెళ్ళిపోదాం మచ్చా. ప్రేరణ యష్మి ఏం ఆడుకున్నారంటో. ప్రేరణ యష్మి ఏంటంటే మన మణికంఠ లేదా ఆదిత్య గారు వెళ్ళిపోతే బాగుంటుంది, బుర్ర తింటున్నాడు, ఫ్రెండ్షిప్ అని నమ్మాను కానీ వాడు ఫ్రెండ్షిప్ అని దించి మరీ నన్ను ముంచాడు, తర్వాత నామినేషన్ చేశాడు, అది నాకు నచ్చలేదు అని చెప్పి ఆ తర్వాత చాలా డేంజరస్, చాలా నటోరియస్, మణికంఠ వెళ్ళిపోతే మంచిది మిడ్ వీక్లో అనే టైప్లో వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు మచ్చా. నబీల్ యష్మి గొడవ ఏంటి అసలు? నబీల్ యష్మి అంటే నబీల్ ఏమన్నాడంటే ఒక మూట ఒరే ఆ మూట తీసుకురారా అని అన్నాడు మణికంఠని. అలా అంటే వాడు నువ్వు మైక్రో మేనేజ్మెంట్ చేస్తున్నావు, ప్రతిదీ నువ్వు నాకు చెప్తున్నావు, అలా ఎవడు చెప్పమన్నాడు అనే టైప్లో ఫుల్ గొడవ ఇచ్చేసి అసలు అక్కడ గొడవకు ఆస్కారమే లేదు. ఏదో ఈడు పన్నీర్ తీసుకెళ్తున్నాడు, ఆ పొట్ట కూడా తీసుకురారా అంటే నా చేసిన నేను చేస్తానులే అనే టైప్లో అందరూ వచ్చారు. మణి నీకు అర్థం కావట్లేదు, 10 నిమిషాలు ఆగు, వెయిట్ చేసి ఆలోచించుకో, అందరూ నీ తప్పు అంటుంటే నువ్వు ఒక్కడో కరెక్ట్ అంటే ఎట్లా అంటే అవును నాకు అర్థం కావట్లేదు అనే టైప్లో అన్నాడు. ఆదిత్య గారు వచ్చి నబీల్ అలాగే మణి మీ ఇద్దరు ఫ్రెండ్స్గా ఉండాలి, ఓకేనా, మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయాలి, అంతేగాని చిల్లర పరాలు చిల్లర గొడవలు పెట్టుకోకూడదు అనే టైప్లో చెప్పాడు. అవును నాకు కూడా అర్థం కావట్లేదు, కొంచెం మైండ్ ఏదో అయిపోతుంది, నా మైండ్ నేను కంట్రోల్ పెట్టుకుంటా, ఏదో అలా అలా వెళ్ళిపోతున్నా అని కొంచెం మంచిగానే చెప్పాడు. అక్కడితో ఓవర్ మ్యాటర్. సరే కానీ సర్వైవ్ టాస్క్ మళ్ళీ పెడతారా? సర్వైవల్ టాస్క్ మళ్ళీ పెడతారా? సర్వైవల్ టాస్క్ పెట్టారు. ఏంటి సర్వైవల్ టాస్క్ అంటే మొన్న పెట్టినప్పుడు 5 గేమ్స్ పెడితే 3 అయితే మాత్రం చీఫ్స్ గెలిచారు, 2 అయితే బిగ్ బాస్ గెలిచాడు. అప్పుడు 12లో 10 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ రావడానికి ఆస్కారం అయ్యారు. ఇప్పుడు కూడా టాస్కులు పెడతారు. అలా టాస్కులు మొన్న అయితే 1 lakh ఇచ్చారు, ఇప్పుడు 1,50,000 ఇవ్వబోతున్నారు అనమాట ఒకదానికి. అలాగే ఓడిపోతే ఒక వైల్డ్ కార్డు మళ్ళీ పెంచుతాడు, అంటే 11 అవుతాయి. అలా కొత్త ట్విస్ట్ అయితే పెట్టారు. మొత్తం 3 గెలిచారు కాబట్టి 12లో 9 వైల్డ్ కార్డులు రావడానికి ఆస్కారం ఉంది. ఈ గేమ్ పెట్టిన తర్వాత ఒకటి చెప్పాను మచ్చా, బిగ్ బాస్ నీట్గా 1,50,000 పెంచాను అని చెప్పాడు. అలాగే ఎవరైతే వైల్డ్ కార్డ్కి వస్తారో వాళ్ళని మీరు ఓడిపోతేనే వాళ్ళు రాగలరు అనే టైప్లో చెప్పారు. నాకు ఎందుకో బిగ్ బాస్ కూడా మంచి గేమ్ ప్లాన్ వేస్తున్నాడు అనిపించింది. దీనికి ఏం గేమ్ పెట్టాడో కూడా చెప్తా. తాళం విడిపించు, టైర్ని నడిపించు. 5 టైర్లు ఉంటాయి, ఆ 5 టైర్లు స్విమ్మింగ్ పూల్, అండర్ స్విమ్మింగ్ పూల్లో ఉంటాయి. దానికి తాళం వేసి ఉంటుంది. ఆ తాళాన్ని విడిపించి 5 తీసుకొచ్చి ఒక ఇలాగా ఉంటుంది, దాని మీద నడిపించి ఆ బొక్కలో వేస్తే గేమ్ గెలుస్తుంది. వీళ్ళు కూడా ఎన్ని నిమిషాల్లో చేయాలి తెలుసా? 10 నిమిషాల్లో ఇవంతా కంప్లీట్ చేయాలి. మేము తోపులు వీరులు అని చెప్పి విష్ణు నిఖిల్ వచ్చారనమాట. వచ్చి పాప ఆడారు, గేమ్ అయితే ఓడిపోయారు అనమాట. ఓడిపోతే ఆదిత్య ఓం గారు మాత్రం మంచి సూపర్ చాలా బాగా ఆడావు, అలాగే వాటే ఛాంపియన్ అని మెచ్చుకున్నాడు నిఖిల్ని. విష్ణుప్రియ ఏం ఆడలే కాబట్టి వాళ్ళు మెచ్చుకోలే. కానీ మొత్తానికి ఒక వైల్డ్ కార్డ్ రావటానికి ఆస్కారం ఉంది, 10 వైల్డ్ కార్డులు అయ్యాయి. ఇది జరిగింది మచ్చా. ఇదంతా బాగానే ఉంది కానీ వైల్డ్ కార్డ్ గురించి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తాం మన వాళ్ళకి? మరి వైల్డ్ కార్డు గురించి తర్వాత ఇద్దాం అంటావా? సరే, విష్ణు బ్లాక్ పెన్ థియరీ ఏంటి అసలు అర్థం కావట్లేదు. ఏం లేదు, బ్లాక్ పెన్ థియరీ అంటే ఇప్పుడు విష్ణు ఆడ్డాకి వెళ్ళినప్పుడు తాళాలు ఉంటాయి కదా, ఆ తాళాల మీద నెంబర్లు ఉంటాయి. ఆ నెంబరు అక్కడ ఉన్న నెంబరు మ్యాచ్ అయ్యేలా చూసిందంట, ఏం కనిపించలేదంట. డీకోడ్ చేద్దాం అనుకుంది కానీ కనిపించలేదు. వీళ్ళ తొక్కలో స్ట్రాటజీలు ఏంటి నాకు అర్థం కావట్లేదు. బాగానే ఉంది కానీ మణికంఠ మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ గురించి ఏం చెప్పు. మణికంఠ మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ ఏం లేదు. 12 మంది ఉంటారు, 12 మందిలో 6 గెలిచి 6 అంటే 2 - 2 +2 = tan θ = ఓకేనా నిఖిల్. ఏదో వాడు
నువ్వు ఆలోచించాల్సిన దగ్గర ఆలోచించు కానీ మరి అయ్యి బుర్ర ఇంటర్లో చించేసుకుంటున్నాడు, ఇలా అంటున్నాడు, ఇలా అంటున్నాడు. ఆ బిట్టు కనుక తీసేస్తే కొంచెం బాగుపడతాడు, ఏమో బుర్ర పని బాగా పని చేస్తాడు. ఆ చేస్తాడు. జిగురు పట్టి ఏమైపోయిందంటే బుర్ర పాడైపోయింది, సెలెక్టేసింది లోపల. అది సరే సెకండ్ టాస్క్ గురించి చెప్పు ఒకసారి. సెకండ్ టాస్క్ ఏంటంటే జాగ్రత్తగా నడు లేకపోతే పడిపోతావు అని టాస్క్ అనమాట. ఇంతకుముందు మనం ఊర్లో ఆడుకున్నాం గుర్తుందా, ఇలా ఉండి అటొకడు ఇటొకడు ఉంటాడు ఇలా. అదే మచ్చా వీడి కిందకి వెళ్తే ఆడి పైకి వెళ్తాడు, మళ్ళీ వాడి కిందకి వెళ్తే ఈడు పైకి వెళ్తాడు. తెలుసా నీకు? జంపింగ్ ఆట. ఇద్దరు అటు ఇటు కూర్చుని ఆడుకుంటావు చిన్నప్పుడు, అర్థమైందిలే. అలాంటి ఆట అనమాట. వీడు ఇక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్తాడు, 8 బాళ్ళు ఉంటాయి, 8 నిమిషాల్లో వేయాలి. మేము తోపులో అని చెప్పి మణికంఠ యష్మి రావడం జరిగింది. మంచిగానే గేమ్ ఆడడం జరిగింది. ప్రతి ఒక్క బాలు వేయాలి, నీట్గా మళ్ళీ వెనక్కి రావాలి. అది సంగతి. ఏమైనా మణికంఠ గెలిచాడా? మణికంఠ గెలిచాడు కాదు, ఎర్రాట ఆడాడు. యాక్చువల్గా మణికంఠ గెలవాలండి. 99% చెప్తున్నా మణికంఠ గెలవచ్చు, కానీ వాడు హౌస్ మేట్స్ ఇచ్చిన ఇన్పుట్స్ తీసుకోలేదు. ఆగండి మీరు ఇలా డిస్టర్బెన్స్ చేస్తే నేను ఆడలేను, అవుట్పుట్స్ ఇస్తే ఎందుకు ఆడలేడు? మినిమం నాలెడ్జ్ లేదు. ఒకడు ఏమన్నా చెప్తుంటే వినాలి. నాకు తెలిసి మిడ్ వీక్లో ఈడే ఎలిమినేషన్ అవుతాడు, సీక్రెట్ రూమ్లోకి వెళ్తాడు, ఆ తర్వాత వీకెండ్ బయటకు పంపించేస్తారని నేనైతే అనిపించింది కూడా. గెలిచింది ఎవరో తెలుసా? దీంట్లో యష్మి గెలిచింది. సూపర్, అసలు కేక పుట్టిచ్చేసింది. కాంతా టీం నుంచి ఒకరిని తీసేశారా? తీసేయాలి, ఎందుకంటే మరి ఓడిపోయింది కదా, మణికంఠ గారు ఓడిపోయాడు కదా, మరి ఓడిపోయిన క్లాన్ నుంచి ఒకరు తీసేసేయాలి కదా. అలా తీసేయమని చెప్పి బిగ్ బాస్ ఎవరికి ఇచ్చారు? ఆ క్లాన్ వాళ్ళకి ఇచ్చారు, క్రాంతార క్లాన్ వాళ్ళకి. ఎవరిని తీశారంటే ఒక్కొక్కరు ఒపీనియన్ చెప్పారు. నైనిక ఏం చెప్పిందంటే ప్రేరణ కానీ సీత కానీ, ఎందుకంటే వాళ్ళ నామినేషన్లో లేరు కదా, అందుకని వాళ్ళని తీసేస్తున్నా అన్నట్టు చెప్పడం జరిగింది. అలాగే ప్రేరణ ఏం చెప్పిందంటే విష్ణుకి మణికి ఆల్రెడీ టాస్క్ ఆడడానికి ఒక ఆస్కారం వచ్చింది, ఇంకా వాళ్ళు నిరూపించుకోలేదు కాబట్టి వాళ్ళిద్దరిని ఒకరిని తీసేస్తే బెటర్ అనేసి అనడం జరిగింది. ఆ తర్వాత నబీల్ ఏమో నాకైతే నీకు ఇమ్యూనిటీ ఉంది కదా సీత, నిన్ను తీసేస్తే బెటరు అనే టైప్లో చెప్పడం జరిగింది. విష్ణుప్రియ కూడా నాకు కూడా నువ్వే అనిపిస్తున్నావు సీత అనడం జరిగింది. మణిగాడు వచ్చేసి ప్రేరణను తీసేస్తే బెటరు, ఎందుకంటే కొంచెం నువ్వు ఆరోగ్యం బాగలేదు కదా. అది నీ అబ్బా ఆరోగ్యం గురించి నిన్నెవడు అడిగాడురా, ఎవడంటే ఆడట్లేదు వాళ్ళని తీసేయడానికి నేను ఒక్క టాస్క్ ఆడలేదు అనే టైప్లో చెప్పడం డిఫెండ్ చేసుకున్నారు. దీని తర్వాత వచ్చేసి నబీల్ ఒకటి అన్నాడు, మనీ ఉండాలి, మనీ ఆడలేడు అని కాదు, మనీ ఆడతాడు, కాన్ఫిడెన్స్ ఉంది, స్పీడ్ ఉంది, అందరూ వాడిని టార్గెట్ చేస్తున్నారు. వేరే వాళ్ళ టీంలో ఆడలేకే కదా మన టీంకి వచ్చాడు, మనం వాడిని తీసేస్తే కరెక్ట్ కాదు అని నబీల్ అన్నాడు. ప్లీజ్ సీత నేను చెప్పింది ఒకసారి అర్థం చేసుకో అనే టైప్లో చెప్పాడు. ఆ తర్వాత సీత ఏమందంటే అయితే అందరూ ఆడాలి, నేను సాక్రిఫైస్ చేయాలి కాబట్టి చేస్తున్నా, సెల్ఫ్గా నేనే వెళ్తాను, నేను చెప్పేస్తాను, వెళ్ళిపోతాను అని చెప్పడం జరిగింది. తర్వాత బిగ్ బాస్ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చాడు మచ్చా. ఏమి అనౌన్స్మెంట్ అంటే ఓడిపోతారు అనుకున్న వాళ్ళని పేరు చెప్పండి అన్నాడు. మరి ఇది ముందే డిస్కషన్ అయిందో లేకపోతే 24/7 ఏం జరిగిందో తెలియదు, కానీ టక్మని పేరు బిగ్ బాస్ మణికంఠ ఆడలేడు, బిగ్ బాస్ మణికంఠ తీసేస్తున్నామని చెప్పారు. అదేంటి ఏమో నాకు అర్థం కాలే, నాకు ఇంకా అప్పుడు అర్థమై మెంటల్ ఎక్కింది. మనకి పాపం యష్మి కూడా అదే ఫీల్ అయింది, మణికంఠని అనవసరంగా మణికంఠని తీస్తారు, ఆడితే బాగుంటుంది కదా వాడు అని. మణికంఠ కూడా అదే ఫీల్ అయ్యాడు, అబ్బా నేను ఆడుంటే బాగుండు కదా, సరే ఒక్క ఆట ఆడాను, యష్మి గెలిచింది, మనకి 1,50,000 అమౌంట్ తెచ్చింది ప్రైజ్ మనీకి, ఓకే గట్టిగా ఆడతా బిగ్ బాస్ ఆడతా అని వాడు చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఇది నడిచింది. అయితే ఈరోజు ఇంకా ఉన్నాయిరా నాయన. కిరాక్ సీత గురించి చెప్తా అన్నావు కదా. కిరాక్ సీత నెక్స్ట్ గేమ్కి ఇక్కడ థర్డ్ గేమ్ అనేది స్టార్ట్ అయింది. థర్డ్ గేమ్ ఏంటంటే రోల్ బేబీ రోల్. అంటే ఇది బాల్ ఒక ట్రాక్ మీద వేయాలి, అది వెళ్ళి పాయింట్స్ మీద పడాలి, మినిమం 50 పాయింట్స్ అనమాట. ఆ బాల్ వెళ్ళి ఆ 50 పాయింట్స్ అయ్యిందంటే విన్ అనమాట. 5 నిమిషాల్లో వేయాలి. తోపులు అని చెప్పి మన నబీలు ఆదిత్య రావడం జరిగింది. ఇక్కడ ఆదిత్య గారు జస్ట్ 2 minutesలోనే వేసారు, 50 పాయింట్స్ రావడం జరిగింది.
సూపర్గా ఆడారనమాట. దీనికి సంచాలక్ మనీ పెట్టారు, మనీ కూడా బాగానే సంచాలకుగా చేశాడు. లాస్ట్కి గెలిచారు కాబట్టి వెళ్ళి ఒక వైల్డ్ కార్డ్ తీసేసి అక్కడ వీళ్ళది పెట్టడం జరిగింది. మొత్తం 8 వైల్డ్ కార్డులు. సూపర్గా ఆడారు, చాలా మంచి గేమ్ ఆడారు ఆదిత్య గారు. సూపర్ సూపర్ సూపర్. ఇది ఈ గేమ్ అయినా గెలిచారు ఆదిత్య గారు. మరి అంతే కదా మరి, చాలా అంటే అసలు ఏమీ ఆడట్లేదు అది ఇది చెప్పిన తర్వాత ఆడారు అంటే ఇంకా అందుకని ఇంకేం కావాలి. మళ్ళీ కాంతార క్లేన్ నుండి తీయాలంట. అవును కూడా శక్తి క్లేన్ వాళ్ళు అంటే యాక్చువల్ ఓడిపోయిన తర్వాత ఒక ప్లాన్లో తీయాలి. ఇందాక కాంతార ఓడిపోయారు, యష్మి గెలిచింది కాబట్టి. ఇక్కడ ఆదిత్య గారు గెలిచారు, నబీల్ ఓడిపోయాడు కాబట్టి ఇక్కడ తీయాలి. కానీ వాళ్ళకి ఇవ్వలే, ఆపోజిట్ గా శక్తి క్లాన్ తీయమని ఇచ్చారు. బిగ్ బాస్ స్ట్రాటజీ మామూలు స్ట్రాటజీ కాదు, సూపర్ స్ట్రాటజీ. వీళ్ళందరూ ఆలోచించి ఒకరిని తీయడం జరిగింది. కిరాక్ సీత. అరే సీత, కిరాక్ సీతని ఎందుకు తీసారో తెలుసా? బాధపడుతుంది కదా చాలా, ఏడ్చింది. ఎందుకు తీసేశారంటే ఆ అమ్మాయిని గేమ్ ఆడలేదు, అన్న వారం ఆడలేదు, ఈ వారం గేమ్ ఆడలేదు. ఇంకోటి ఎవరిని పంపించాలో అనేది తెలివి లేదు. బలానికి నబీల్ని వాడుకో, అన్నిటిని నబీల్ని వాడుకుంటే ఇంకెందుకు? అదే కదా, నీకు ఒకడనే చేస్తే మిగతా వాళ్ళందరూ ఎరిపప్పలా. అందరినీ పంపించాలి, అందరితో ఉండాలి. అవన్నీ క్వాలిటీస్ లేవని చెప్పి తీసేశారు. ఎవరిని పంపించాలో తెలీదు, ఓన్లీ నబీల్ని అన్నిటికి పంపిస్తే మిగతా వాళ్ళు ఎరిపప్పలా. వాళ్ళకి ఆడొద్దా? వాళ్ళకి నామినేషన్లో ఉంటారు కదా, వాళ్ళు సేవ్ అవ్వాలి కదా. ఎందుకు ప్రతిదానికి నబీల్నే పంపించి డెసిషన్ కరెక్ట్ ఉండదు. డెసిషన్ అందరూ మంచి అనిపించుకోవాలి. కానీ మొన్న అభయ్ నవీన్ చీఫ్ అయ్యి వెళ్ళిపోయాడు, ఓకేనా. నిన్న సోనియాని చి అని పంపించేశారు. కిరాక్ సీతను కూడా చిచ్చి అని పంపించేయడానికి ఇది ఒక ఆస్కారం ఉంది. కిరాక్ సీతకు కూడా చెప్పడం నామినేషన్లో వెళ్ళిపోవచ్చేమో. అలా ప్రతి దాంట్లో తక్కువగా ఉంది కాబట్టి తీసేశారు. అమ్మో కిరాక్ సీత మామూలుగా ఉంటుందా? మళ్ళీ నిఖిల్ వాళ్ళతో కొంచెం గొడవ పెట్టుకుంది, నన్ను ఎందుకు తీసేశారు, ఇంకా ప్రేరణ విష్ణుప్రియ వాళ్ళు ఉన్నారు కదా అంటే, ప్రేరణ ఒక గేమ్ కూడా ఆడలేదు, విష్ణుప్రియ ఒక గేమ్ ఆడింది. అది చాలా పెద్ద టాస్క్, స్విమ్మింగ్ పూల్ టాస్క్. ఇంకొకటి మొన్న నబీల్ని టీంలో తీసేయమన్నప్పుడు ఈ అమ్మాయి అంది, నన్నైనా తీసేసి ఉంటే బాగుంది కానీ నబీల్ని ఎట్లా తీసేస్తారా, స్ట్రాంగ్ టీమ్ అనే టైప్లో చెప్పడం జరిగింది. మరి ఆ మాట చెప్పావు కదంటే, నేనేం చెప్పలేదు, నేను ఆ మాట ఏం చెప్పలేదు అనే టైప్లో లాస్ట్గా వీళ్ళు ఏం చేశారంటే, ఇంకీ పింకీ పాంకీ ఫాదర్ యాజ్ ఏ డాంకీ డాంకీ క్రై ఫాదర్ ఏ నువ్వు విన్ను నువ్వు పో అన్నట్టు అలా ఆడుకుని ఒకరిని తీసేసింది అనే టైప్లో కిరాక్ సీతకు రావడం జరిగింది. ఇలా కిరాక్ సీత అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది మచ్చ. ఈ రోజు జరిగిన బిగ్ బాస్ రివ్యూ. థ్యాంక్ యూ, చూస్తూనే ఉన్నాను.